त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. త్రయీ విద్య అనే వేద విద్యను అధ్యయనం చేసిన వారు వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగములు చేసి ఆ యజ్ఞములలో సోమపానము చేసిన వారు చేసిన పాపములను అన్నీ సమూలముగా పోగొట్టుకున్నవారు, వారు చేసిన యజ్ఞముల ఫలంగా స్వర్గలోక సుఖములను మాత్రమే కోరుకుంటున్నవారు, వాటి కోసమే యజ్ఞ యాగములు చేస్తున్నారు. వారు చేసిన యజ్ఞయాగముల ఫలితంగా ఆర్జించుకున్న పుణ్యములకు కాను వారు స్వర్గలోకమునకు వెళుతున్నారు. ఆ స్వర్గలోకంలో దివ్యములైన దేవభోగములను అనుభవిస్తున్నారు. కేవలం స్వర్గ సుఖములను పొందవలననే కోరికతో యజ్ఞయాగములు చేసిన వారు చేసిన యజ్ఞయాగములు సకామ కర్మల ఫలితముగా పుణ్యమును సంపాదించుకొని స్వర్గము మొదలగు పుణ్యలోకములను పొందుతున్నారు. అక్కడ వారు చేసిన పుణ్యములకు తగ్గ ఫలములను అనుభవించిన తర్వాత మరలా మానవులుగా జన్మిస్తారు. వీరందరూ పరమపదము కొరకు ప్రయత్నించకుండా కేవలము స్వర్గ సుఖముల కొరకు మాత్రమే సకామ కర్మలను చేస్తుంటారు. ఒక పరమపదము తప్ప మిగిలిన అన్ని లోకములు మరలా తిరిగి వచ్చే లోకములే కాని శాశ్వతముగా పునర్జన్మ లేకుండా చేసేవి కావు. అందుకే ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున అంటే బ్రహ్మలోకముతో సహా ఏ లోకములకు కాని వెళ్ళినా మరలా తిరిగి రాక తప్పదు. అంటే ఒక్క పరమపదము తప్ప ఏ లోకము శాశ్వతము కాదు అని అర్థం. అలాగే ఈ స్వర్గలోక సుఖములు కూడా భూలోకంలో మనము అనుభవించే సుఖముల కంటే కొంచెము గొప్పవి కాని శాశ్వతములు కావు. కానీ అందరూ స్వర్గ సుఖముల కొరకు పాకులాడుతున్నారు కానీ పరమపదము కొరకు ఎవరూ ప్రయత్నించడము లేదు. వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగములు కొరకు చేసే శ్రమ శాశ్వత సుఖము కొరకు చేస్తే పరమపదము పొందవచ్చును కానీ ఆ జ్ఞానము వేద పండితులకు కూడా లేదు. కాబట్టి స్వర్గ సుఖములు ప్రసాదించే సకామ కర్మ కంటే నిష్కామ కర్మ శ్రేష్టమైనది. ఈ శ్లోకంలో 2 పదాలు వాడారు. మొదటిది పూత పాప అంటే పాపముల నుండి పవిత్రుడు అవుతాడు. చేసిన పాపాలు చేసి యజ్ఞయాగాలు చేస్తే పవిత్రులు అవుతారా అని మీరు అనుకోవచ్చు. పాపాలు అన్నీ ఒకే రకమైనవి కావు. కొన్ని చిన్న చిన్న పాపాలు ఉంటాయి. అవి పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తంతో నశించిపోతాయి. కొన్ని పాపాలు ఏమి చేసినా పోవు, తగిన శిక్ష అనుభవించవలసినదే. ఇక్కడ పూత పాప అంటే తెలిసి తెలియకుండా పొరపాటున చేసిన పాపాలు అని అర్థము. ఎందుకంటే నిరంతరము పాపాలు చేసేవాడు యజ్ఞయాగాలు చెయ్యడు, దేవుడిని తలుచుకోడు, వాడికి పాపచింతన ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, వాడిది కరుడు కట్టిన నేర మనస్తత్వము. ఇక్కడ వాళ్ళ గురించి చెప్పడం లేదు అని గుర్తించాలి. ఉదాహరణకి మానవులు ఎన్నో నేరాలు చేస్తుంటారు. వారికి ఇండియన్ పీనల్ కోడ్లో శిక్షలు ఉంటాయి. కానీ కొన్ని నేరాలకు పశ్చాత్తాపం ఉంటుంది. నేరస్తుడు ఎవరి పట్ల నేరం చేశాడో వారు క్షమిస్తే వాడు శిక్ష నుండి విముక్తుడు అవుతాడు. దానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 320 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాని ప్రకారము నేరస్తుడు తాను ఎవరి పట్ల నేరం చేశారో వారికి క్షమాపణ చెప్పి వారితో రాజీ కుదుర్చుకోవచ్చు, నష్టపరిహారం చెల్లించి నేరం నుండి విముక్తి పొందవచ్చు. కానీ ఇది కొన్ని నేరాలకు మాత్రమే వర్తిస్తుంది. మర్డరు, రేపు చేసి క్షమించమంటే ఎవరూ క్షమించరు. అలాగే యజ్ఞయాగాల వలన ప్రాయశ్చిత్తము చేసుకోవడం వలన కొన్ని చిన్న చిన్న పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు నశించిపోతాయి అని ఇక్కడ అర్థము. మరొక మాట కూడా వాడారు, దేవభోగాన్ అంటే దేవలోక సుఖాలు అని అర్థము. మరి స్వర్గము నరకము అంటూ వేరే లేవు, అన్నీ ఇక్కడే ఉన్నాయి అని కొంతమంది వాదన. వారి వాదన ప్రకారం చూస్తే కూడా ఇది సరి అయినది. కొంతమంది మంచి శ్రీమంతుల ఇంట్లో పుడతారు, వారికి దేనికి కొరత ఉండదు, అనుకున్న వెంటనే అన్నీ సమకూరుతాయి, అనుభవించడమే వారి పని. వీటిని దేవభోగములు అని అనుకోవచ్చు కదా. జీవితం తల్లక్రిందులు అయి ఆ సంపదలు హరించిపోతే రోడ్డున పడతాడు, అది సంభవమే. ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత ఇదే కదా. ఓడలు ఎలా బండ్లు అవుతాయో తర్వాత శ్లోకంలో వివరించారు.
ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः గతాగతం కామకామా లభంతే. ఇంతకుముందు శ్లోకంలో చెప్పిన విధంగా పాపాలు పోగొట్టుకొని పవిత్రులై యజ్ఞయాగములు చేసి పుణ్యమును సంపాదించుకున్నవారు విశాలమైన స్వర్గలోకంలో సకల సుఖములు అనుభవించి వారు చేసిన పుణ్యం అయిపోగానే మరలా మానవలోకంలో పుడుతున్నారు. ఈ ప్రకారంగా వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు మొదలగు కర్మకాండలు కేవలం పూర్తిగా ప్రతిఫలాపేక్షతో తమ తమ కోరికలు తీరడం కోసమే చేసినవారు. కామభోగముల ఎందే ఆసక్తి కలవారు. వాటిని అనుభవించాలనే కోరిక కలవారు. ఈ ప్రకారంగా పుట్టడము, పుణ్యం సంపాదించడము, స్వర్గలోకానికి వెళ్ళడము, తాను చేసిన పుణ్యానికి సరిపడా స్వర్గ సుఖాలు అనుభవించడము, పుణ్యం అయిపోగానే మరలా మానవలోకంలో పుట్టడము, ఇలాగా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇంతకుముందు చెప్పబడిన శ్లోకంలో విషయాన్ని ఇక్కడ విపులంగా ఇంకొంచెం వివరంగా చెబుతున్నాడు కృష్ణుడు. సకామ కర్మలు కేవలం స్వర్గ సుఖాల కోసమే వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగాదులు చేసిన వారు చేసిన యజ్ఞ యాగములను సరిపడా పుణ్యము సంపాదించి స్వర్గమునకు వెళతారు. అక్కడ స్వర్గ సుఖములు అనుభవిస్తారు. వారి పుణ్యం అయిపోగానే తిరిగి మర్త్యలోకమునకు తిరిగి వస్తారు. ఈ ప్రకారంగా సకామ కర్మలు చేసేవారు స్వర్గమునకు భూలోకమునకు రాకపోకలు సాగిస్తుంటారు. గతాగతం అంటే వస్తూ పోతూ ఉంటారు. 6 నెలలు భూలోక స్వర్గం అయిన అమెరికాలో సకల సుఖాలు అనుభవించి చేతిలో డబ్బు వీసా పరపతి అయిపోగానే తిరిగి ఇండియాకు వచ్చినట్టు స్వర్గానికి భూమికి రాకపోకలు సాగిస్తుంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతుంటారు. బ్యాంకులో బ్యాలెన్స్ తరిగిపోయినట్టు ఆర్జించిన పుణ్యం కూడా అనుభవిస్తుంటే తరిగిపోతుంది. స్వర్గలోకంలో తిరిగి పుణ్యకర్మలు చేసి పుణ్యం ఆర్జించే అవకాశం లేదు. స్వర్గంలో కేవలం అనుభవమే కాని కర్మలు ఉండవు. పుణ్యకర్మలు చేయడానికి మరలా భూలోకం రాక తప్పదు. అంత మాత్రం చేత సకామ కర్మ యజ్ఞయాగములు వేదాధ్యయనము మంచిది కాదు అని కాదు. అవి చేస్తూ నిష్కామ కర్మలు ఆచరించి పరమపదము పొందడానికి ప్రయత్నించేయాలి. కానీ అక్కడే గిరగిరా తిరుగుతూ ఉండకూడదు. అందుకే గతాగతం కామే లభంతే అని అన్నారు పరమాత్మ. అంటే ఈ కామసుఖములకు స్వర్గసుఖములకు అలవాటు పడ్డ వాళ్ళు వాటిని తిరిగి తిరిగి పొందడానికే ఇష్టపడుతుంటారు, కానీ పరమసుఖమును పొందడానికి ప్రయత్నం చేయరు. కామకామి అంటే కామములను కామించేవాడు. ఆ కామకామి ఎల్లప్పుడూ స్వర్గానికి భూమికి రాకపోకలు సాగిస్తుంటాడు, భోగములు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి సాధకుడు కామకామి కాకూడదు, నిష్కామ కర్మలు ఆచరించాలి, పరమపదము చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మనం ఏ స్వర్గలోక సుఖాలు కోరుకుంటున్నామో ఆ స్వర్గానికి అధిపతి ఇంద్రుడు. మనం అప్పుడప్పుడు స్వర్గ సుఖాలు అనుభవిస్తుంటాము. ఆయన ఎల్లప్పుడూ స్వర్గ సుఖాలు అనుభవిస్తుంటాడు. అటువంటి ఇంద్రుడు ఒకసారి వృత్రుడు అనే బ్రాహ్మణుని చంపాడు. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. స్వర్గాన్ని సుఖాలను భార్య శచీదేవిని వదిలిపెట్టి అండర్ గ్రౌండ్కు వెళ్ళాడు. 1000 సంవత్సరాల పాటు ఒక సరస్సులో ఉండే తామరతాడులో ఉన్న నాళంలో దాక్కున్నాడు. మనకు మర్డర్ కేసుకు అన్ని రిమిషన్లు పోను 14 ఏళ్ళు జైలు శిక్ష. కానీ ఇంద్రుడు 1000 సంవత్సరాల పాటు అన్ని భోగాలకు సుఖాలకు దూరంగా ఏకాంత శిక్ష అనుభవించాడు. అంతేకాదు, ఆ ఇంద్రుడి పోస్టులోకి మరొకడు వచ్చాడు. వాడి పేరు నహుషుడు. మంచి ధార్మికుడు, శీలవంతుడు, గుణవంతుడు. కానీ ఇంద్రుడి పదవి, స్వర్గలోక భోగాలు వాడికి మదం ఎక్కించాయి. కళ్ళు మూసిపోయాయి. ఇంద్రుడు భార్య శచీదేవిని అనుభవించాలనే కోరిక పుట్టింది. అంతే. ఆ పాపఫలం కారణంగా అగస్త్యుడి శాపం వలన ద్వాపర యుగం వరకు కొండచిలువగా భూమి మీద పడి ఉన్నాడు. కాబట్టి ఎంతటి వారికైనా స్వర్గలోకం శాశ్వతం కాదు, మరలా భూమి మీదికి రావాల్సిందే. ఇంకా మన సంగతికి వస్తే, మంచి శ్రీమంతుల ఇండ్లలో పుట్టిన వాళ్ళు స్వర్గలోకముతో సమానమైన సుఖాలు కోరుకున్న సుఖాలు అనుభవిస్తారు అని చెప్పుకున్నాం కదా. అవి ఎటువంటివి? ఎండ తగలకుండా నిరంతరం ఏసీ రూములు, ఖరీదైన ఏసీ కార్లు, సూటు బూటు, నిరంతరము మద్యపానము, ధూమపానము, షుగరు, బీపీ, ఒబేసిటీ. వీటి వలన ఆరోగ్యం సర్వనాశనము, డాక్టర్ల చుట్టూ తిరగడము, అన్నీ ఉన్నా ఏమీ తినలేకపోవడము,
స్వర్గం నుండి జారిపడడం అంటే ఇదే. మరికొందరు తమకు సంపదలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేసి నష్టపోయి ఐపీ పెట్టి వీధిన పడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని బతికి చెడ్డవాళ్ళు అని అంటూ ఉంటారు. చలనచిత్ర రంగంలో ఒకనాడు రాజభోగాలు అనుభవించిన వారు అవసాన దశలో దిక్కులేని చావు చచ్చిన వాళ్ళ గురించి మనం విన్నాము. వీరంతా స్వర్గం నరకము ఈ లోకంలోనే అనుభవిస్తుంటారు. యజ్ఞయాగాలు చేసి పుణ్యము సంపాదించి స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ స్వర్గంలో సకల భోగాలు అనుభవించి ఆర్జించిన పుణ్యం అయిపోగానే స్వర్గలోకం నుండి గెంటబడి మరలా మానవలోకంకి వచ్చి మరలా స్వర్గసుఖాల మీద మోజుతో యజ్ఞయాగాలు చేసి పుణ్యాలు సంపాదించి తిరిగి స్వర్గసుఖాల కోసం పాకులాడుతుంటారు. కానీ శాశ్వత సుఖాన్ని కలిగించే పరమపదాన్ని కోరుకోరు. ఆ శాశ్వత సుఖం కావాలని కోరుకునే వారికి ఒక అభయం ఇస్తున్నాడు కృష్ణుడు. స్వర్గలోకం విశాలమనే పదాలకు సరదాగా ఈ విధంగా అర్థం ఊహించవచ్చు. బాగా ధనము సంపదలు ఉన్నవాడికి 100 బెడ్రూములు ఉన్న స్వర్గంతో సమానమైన భవనం ఉంటుంది. చుట్టూ గార్డెను, స్విమ్మింగ్ పూలు, బంగారు సింహాసనం మీద కూర్చొని బంగారు ప్లేట్స్లో భోజనాలు అన్నీ ఉంటాయి. ఆహా, స్వర్గం ఇదే కదా అని మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆ స్వర్గం కాస్త నరకంగా మారి విశాలమైన భవనాల్లో నుండి ఇరుకుగా ఉన్న జైలు గదిలోకి మారాల్సి వస్తుంది. బంగారు పల్లెలకు బదులు సత్తు పల్లెంలో భోజనం చేయాల్సి వస్తుంది. ఇది మనం వింటున్నాం కదా. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే, మరోలా భావించకండి. సరిగ్గా అర్థం చేసుకుంటే భగవద్గీత ఈనాటికే కాదు ఏనాటికి కూడా పనికి వచ్చే మహత్తర గ్రంథము. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ జనులైతే ఇతరములైన చింతలు లేకుండా నన్నే ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటారో, నన్నే చక్కగా ఉపాసిస్తా ఉంటారో, నాయందు ఏకాగ్రమైన భక్తి నిష్ఠ కలిగి ఉంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమములు నేను వహిస్తాను. ఇది ఒక ప్రముఖమైన శ్లోకము, అందరి నోళ్ళలో ఆడుతున్న శ్లోకము. ఏకంగా ఎల్ఐసి వారు యోగక్షేమ వహామ్యమని తమ స్లోగన్గా పెట్టుకున్నారు. గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. వాటిలో మధ్యలో ఉన్న అంటే 9వ అధ్యాయంలో 22వ శ్లోకంగా ఉన్న ఈ శ్లోకము గీతలో మధ్యలో ఉన్నందువలన గీత అనే రత్నాహారానికి మధ్యలో ఉన్న పతకం అంటే పెండెంట్ లాగా అందరి హృదయాలలో విరాజిల్లుతూ ఉంది. గీతాసారం అంతా ఇక్కడ పొందుపరిచారు అని అనుకోవచ్చు. ముందుగా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అంటే ఎవరైతే ఇతరములైన ఆలోచనలు, చింతనలు, భావాలు మనసులో పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో నన్ను నిరంతరము ధ్యానిస్తూ ఉంటారో అని అర్థము. ఇది మనం అందరము చేయాల్సిన పని. దీనికి బదులుగా పరమాత్మ చేసే ప్రత్యుపకారం ఏమిటంటే తేషాం అటువంటి వారికి. ఎటువంటి వారికి అంటే మరలా చెబుతున్నాడు, నిత్యాభియుక్తానాం అంటే ఎల్లప్పుడూ నాయందే తమ మనసును చిత్తమును లగ్నము చేసిన వారికి పరమాత్మ ఏమి చేస్తాడంటే యోగక్షేమం వహామ్యహం. వారి యోగము క్షేమము నేను వహిస్తాను. యోగము అంటే లేని దానిని సమకూర్చుకోవడము, క్షేమము అంటే సమకూర్చిన దానిని చక్కగా రక్షించుకోవడము. అంటే జీవితంలో సుఖమంటూ లేని వారికి నిత్యం సుఖము, సంతోషంగా ఉంటుంది. ఆ సుఖము సంతోషము ఎప్పటికీ వారి వద్దనే క్షేమంగా ఉంటుంది. ఇంతకన్నా మానవుడికి కావలసింది ఏముంది? ఎందుకంటే సాధకుడి యోగక్షేమములకు పరమాత్మ బాధ్యత వహిస్తున్నాడు, బ్యాంకు గ్యారంటీ మాదిరి ఇస్తున్నాడు. కానీ పరమాత్మ మనకు ఈ సాయం చెయ్యాలంటే మనం ఏమి చెయ్యాలి అనేది మొదటి పాదంలో స్పష్టంగా వివరంగా విపులంగా చెప్పాడు. అందులో మొదటి పదం అనన్య అంటే సాటి లేని, పోల్చలేని భక్తి. భగవంతుని మీద తప్ప ఇంకా ఇతరములైన ప్రాపంచిక వస్తువుల మీద ఆసక్తి లేకుండా ఉండటము. అప్పుడు మనసు పరమాత్మ మీద లగ్నం అవుతుంది. ఏకాగ్ర చిత్తముతో భగవంతుని ధ్యానము సాధ్యమవుతుంది. ఈ శ్లోకాన్ని 21వ శ్లోకం తర్వాత చెప్పారు. ఆ శ్లోకంలో తాత్కాలిక సుఖములను ఆశించి వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగములను క్రతువులను చేసేవారు తాత్కాలికమైన స్వర్గలోక సుఖములను పొందుతారు. ఈ శ్లోకంలో అలా కాకుండా పరమాత్మ మీద ఏకాగ్ర చిత్తము కలిగి ఉండాలి అని చెబుతున్నాడు. వీటి మధ్య తేడా గ్రహించాలి. 21వ శ్లోకంలో వాళ్ళు సకామ కర్మలు, కోరికతో కూడిన కర్మలు చేస్తారు, పుణ్యం కోసం చేస్తారు, ఆ పుణ్య ఫలము అనుభవిస్తారు.
ఈ శ్లోకంలో వాళ్ళు అనంతమైన సుఖం కోసము పరమాత్మ మీద అనన్యమైన చింతన కలిగి ఉంటారు. ఇదే తేడా. మానవులలో ఉన్న భక్తి 3 రకాలు అని ఇదివరకే చెప్పుకున్నాము. కొందరు తమకు ఆపద కలిగినప్పుడే, కష్టం కలిగినప్పుడే భగవంతుని ప్రార్థిస్తారు. వారిది ఆర్తి భక్తి. మరికొందరికి ప్రాపంచిక విషయములు, ధన సంపాదన, ఆ ధనముతో సుఖాలు అనుభవించడము, ఇటువంటి వారికి దేవుడి మీద భక్తి ఉంటుంది. కానీ కోరికలు కోరుకోవడం వరకే. ఎవరు కోరికలు తీరిస్తే వారిని పూజిస్తారు. అది కాసేపు పూజ, మరలా ప్రాపంచిక విషయాలు. కోరికలు తీరగానే భగవంతుని గురించి ఆలోచించరు. మరలా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కోరికలు తీరాలి అని అనుకున్నప్పుడు వారి ఇష్టదైవాన్ని పూజిస్తారు. వీరినే ఆర్తులు, అర్ధార్థులు అని ఇంతకు ముందు చెప్పారు. వీరిని అనన్య భక్తులు అనలేము. 3వ రకం వారు అనన్య భక్తులు. వీరికి పరమాత్మ తప్ప మరో ఆలోచన ఉండదు. తనను తాను పూర్తిగా పరమాత్మకు అర్పించుకుంటాడు. అతడు ఎక్కడ ఏ పని చేస్తున్నా మనసు మాత్రము పరమాత్మ యందే లగ్నమై ఉంటుంది. ఈ రకం భక్తుల గురించి భగవానుడు ఈ శ్లోకం చెప్పాడు. కానీ ఆఖరు 4 పదాలు చదివి అంతా భగవంతుడే చూసుకుంటాడు, నేనేం చెయ్యక్కర్లేదు అంటూ కాళ్ళు పారజాపుకొని పడుకునే వారిని గురించి కాదు. దీనికి ఉదాహరణగా కుచేలుడుగా పేరుగాంచిన సుదాముడు, అర్జునుడు చక్కని ఉదాహరణలు. కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండడానికి కూడా అంగీకరించాడు. ఆయన యోగక్షేమాలు తన మీద వేసుకున్నాడు. కుచేలుడు తాను కృష్ణుని వద్దకు వెళ్ళి కూడా ఏమీ అడగకుండానే తిరిగి వచ్చాడు. కానీ కుచేలునికి సకల సంపదలు సమకూర్చాడు పరమాత్మ. అలాగే గజేంద్రుడు నీవే తప్ప నితః పరం వెరుగా అంటూ ఎలుగెత్తి అరిచాడు. ప్రహ్లాదుడు శ్రీహరి కోసము తండ్రినే ఎదిరించి నిలిచాడు. చావుకు కూడా భయపడలేదు. అన్ని కష్టాలు ఆనందంగా భరించాడు. భక్తి అంటే అలా ఉండాలి. అటువంటి వారి గురించి ఈ శ్లోకం చెప్పబడింది. ఇటువంటి భక్తుడు తన ప్రయత్నం తాను చేస్తాడు. ఇంకా అతని వల్ల కానప్పుడు పరమాత్మ అతని పక్కనే ఉండి అతడి యోగక్షేమాలు వహిస్తాడు. ఇది పరమాత్మ అనన్య భక్తులకు ఇచ్చిన హామీ. మరి ఈ అనన్య భక్తులు ఏ కులము, ఏ జాతి వారు అని సందేహం వస్తుంది. దానికి సమాధానమే ఏ జనాహ అంటే ఏ జనులు అని సంబోధించాడు. అంటే కులము, జాతి, ధనిక, పేద, ఆడ, మగ అని అనలేదు. ఎవరైనా సరే అని క్లీన్ చిట్ ఇచ్చాడు. కాబట్టి పరమాత్మ కొంతమందికే లభ్యమవుతాడు, ధనం ఉన్నవారికే దైవం పలుకుతాడు అనడం తప్పు. అనన్య చిత్తము కలిగి ఎవరైతే పరమాత్మను ఉపాసిస్తారో వారందరి యోగక్షేమములు పరమాత్మ తానే వహిస్తాడు. దానికి అర్హత ఏమిటంటే నిత్యాభియుక్తానాం అంటే అనునిత్యము, అంటే ఎల్లప్పుడూ నాయందే నిష్ఠ, శ్రద్ధ, భక్తి కలిగి ఉండాలి. నీవే తప్ప నితం పరం బెరుగా అనే స్థితికి చేరుకోవాలి. అటువంటి వారి యొక్క యోగక్షేమములు నేను వహిస్తాను అని హామీ ఇచ్చాడు కృష్ణుడు. మనందరం కూడా ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేయాలో ముందు పాదములో చెప్పి తాను ఏం చేస్తాడో తర్వాత పాదములో చెప్పాడు పరమాత్మ.